విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి విడి సారీ గుడ్ ఈవినింగ్ మమ్మీ. గుడ్ ఈవినింగ్ బేబీ. చూసారా మేడం, ఇప్పుడు మీ మొహం ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందో. రేరుకున్న పవర్ అలాంటిది. మరి ఏమైంది మమ్మీ? ఏం లేదమ్మా. ఏమీ లేదంటారేమిటి మేడం? అవన్నీ రోజుకి చెప్పడం దేనికి దేవమ్మా? వాట్ హ్యాపెండ్ మమ్మీ? ఏం లేదమ్మా, ఫ్యాక్టరీలో వర్కర్స్కి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి మధ్య చిన్న గొడవైంది. అది నా దాకా వచ్చింది. ఆహా, వాళ్ళకి గొడవలైతే నీ దాకా రావడం ఎందుకు? బావుందమ్మా నీ ఆర్గ్యుమెంట్. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అది తీర్చవలసిందనే నేనే కదా. ఫ్యాక్టరీ గొడవలు ఫ్యాక్టరీలోనే చూసుకోవాలి గానీ వర్కర్స్ ని ఇంటికి ఎందుకు ఇన్వైట్ చేశారు మేడం? అక్కడ అట్మాస్ఫియర్ చాలా టెన్షన్గా ఉంది దేవమ్మా. ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడితే కాస్త పీస్ఫుల్గా ఉంటుందని నేనే ఇక్కడికి రమ్మన్నాను. మరి ఆ వచ్చిన వాళ్ళు డిసిప్లైన్డ్ గా ఉన్నారా? ఏదైనా అల్లరి చేశారా? పెద్ద మేడంనే తప్పు పడుతూ టాకింగ్ చేశారు చిన్న మేడం. నాకైతే ఒళ్ళు బర్నింగ్ అయిపోయింది అనుకోండి. ఎగిరెగిరి టాకింగ్ చేసిన ఆ లంబుగాడు ఉన్నాడే, వాడిని అసలు డిస్మిసింగ్ చేసి పడేయాల్సింది మేడం. వాళ్ళేదో ఆవేశపడ్డారని మనము ఆవేశపడతామా? మీరలా తగ్గుండాల్సింది కాదు మేడం. తనకు తాను తగ్గించుకొనివారు హెచ్చింపబడుదురు అని ప్రబోధించారు జీసస్. వచ్చిన వాళ్ళకి తెలుసు నేను తలుచుకుంటే వాళ్ళనేమైనా చేయగలనని. కానీ చేయలేదు. దానివల్ల ఫైనల్గా ఏమైంది?
వచ్చిన వాళ్ళు సారీ చెప్పి వెళ్ళారా లేదా? చెప్పారనుకోండి. అదే హెచ్చింపబడ్డాం అంటే. రాను రాను నువ్వు మరీ ఆర్థోడాక్స్ గా తయారవుతున్నావు మమ్మీ. ఎంతసేపు సింపుల్ గా ఉండాలి, సింపుల్ లైఫ్ లీడ్ చేయాలి అంటావు. అని నేను అంటూనే ఉన్నాను. కానీ నా మాటలేమైనా నువ్వు పట్టించుకుంటున్నావా? మై గాడ్, అంత సింపుల్ లైఫ్ లీడ్ చేయడం నా వల్ల కాదు. మనకిష్టం ఉన్నా లేకపోయినా సరే మన హోదా గురించి అవతల వాళ్ళకి తెలిసేటట్టు చేయాలి. అప్పుడే మనకివ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తారు. వాట్ ఏ సర్ప్రైజ్! నీ చేతిలో తెలుగు పుస్తకమా? యా, తెలుగంటే రోజు మనం మాట్లాడుకునేదే కదా. ఉఫ్ఫును ఊది పారేసినా అనుకున్నాను మమ్మీ. చాలా టఫ్ గా ఉంది. రేపు క్లాస్ లో క్వశ్చన్స్ అడుగుతానని చెప్పారు మాస్టర్ గారు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవు? ష్యూర్. విజయ విలాసం. దట్స్ గ్రేట్. నాన్న, ఎక్కడికి నాన్న? పక్కింటి బాబాయ్ గారి దగ్గర నుంచి పొద్దున పేపర్ తీసుకొచ్చాను, ఇచ్చేసి వద్దామని. మీరెందుకు వెళ్ళడం? నేను వెళ్ళిస్తానులే. ఏంటి బాబు? మీరు కూర్చోండి అన్న. డబ్బేమైనా అవసరమా? అబ్బే, అదేం కాదు నాన్న. ఆ, నిన్న మా ఫ్రెండ్ ఒకటి కలిశాడు అనుకోకుండా. ఇంటర్ వరకు నాతో చదివినవాడే. మాతో పాటు డిగ్రీలో చేరకపోతే చదువు డిస్కంటిన్యూ చేశాడేమో అనుకున్నాను. వాడు ఈవినింగ్ కాలేజీలో చేరట. అదేంట్రా అని అడిగితే డే టైం ఏదో జాబ్ చేస్తున్నట్ట. అలాగా? ఎవరో మంచి కుర్రాళ్ళ ఉన్నాడు. అవునా? మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ఆఫీస్ అట. ఈవినింగ్ 6 to నైట్ 9 వరకు కాలేజ్ అట. అటు సంపాదనకు సంపాదన, ఇటు చదువుకి చదువు. హ్యాపీగా ఉందట. తన ఖర్చులు పోను ఇంటికి కూడా డబ్బు పంపిస్తున్నట్ట. వెరీ గుడ్. అతనిలా బాధ్యత గుర్తెరిగి నడుచుకునే వాళ్ళు ఈ కాలంలో చాలా అరుదుగా కనిపిస్తుంటారు బాబు. నాన్న, నేను ఈవినింగ్ కాలేజీలో జాయిన్ అయితే ఎలా ఉంటుంది? జస్ట్ మీ ఒపీనియన్ కనుక్కుందామని అంతే. ఏ, మీ ఫ్రెండ్ పనిచేసే ఆఫీసులో ఏదైనా జాబ్ ఆఫర్ ఉందని చెప్పాడా? అవును నాన్న, నెలకి 1800 ఇస్తారట. మేనేజ్మెంట్ వాళ్ళు చాలా మంచి వాళ్ళట. లీవ్ ఫెసిలిటీ కూడా ఉందట. ఏమాత్రం ఎఫిషియన్సీ కనబరిచినా వాళ్ళ ఖర్చుతోనే కంప్యూటర్స్లో ట్రైనింగ్ ఇప్పిస్తారట. ఆఫీస్ అడ్రస్ ఏమిటో కనుక్కో, దానికి నేను అప్లై చేస్తాను. ఏ, చదువుకునే వాళ్ళకి మాత్రమే ఇస్తారా ఆ జాబు? ఆ, అంటే ఇప్పుడు చదువుతున్న కాలేజీలోనే చదువుతున్నావు, ఈవినింగ్ కాలేజీలో చేరే ఆలోచన నీ బుర్రలోంచి తీసేస్తున్నావు. బాబు మదన్, ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులో చేయకపోతే జీవితం ఎలాంటి ఒడిదుడుకులకు లోనవుతుందో నాకు బాగా తెలుసు. నేను చదువుకుంటుండగా కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా నాకు పెళ్లి చేశారు మా అమ్మా నాన్న. పెళ్లి చేసుకొని కూడా చదువుకోవచ్చు అన్నారు. కానీ చదువు సరిగ్గా సాగలేదు. ఉద్యోగాల వేటలో పడ్డాను. సరైన చదువు లేని కారణంగా సరైన ఉద్యోగము దొరకలేదు. ఎక్కడ 4 డబ్బులు ఎక్కువ దొరుకుతాయో అక్కడ పనిచేయటం మొదలుపెట్టాను. ఇప్పటికీ ఎన్నో ఉద్యోగాలు మారాను. ఇంకెన్ని మారుతానో కూడా తెలీదు. నేను కూడా జాబ్ చేశాను అనుకోండి, అప్పుడు పెద్దగా ఒరిగేదేమి ఉండదు. కాకపోతే ఇంకో 25-30 ఏళ్ల తర్వాత ఇప్పుడు నేను చెప్పిన మాటలే నువ్వు నీ పిల్లలకి చెప్తావు. అంతే తేడా. నీ బ్రతుకు నాలా కాకూడదని నా ఆశ. అందుకేరా ఆశలన్నీ నీ మీద పెట్టుకుని చదివించటం. కష్టపడి చదవటమేరా నీ జాబు. బీ ఆన్ యువర్ జాబ్. అలాగే నాన్న. అవతలకెళ్ళి పేపర్లో వాంటెడ్ కాలమ్స్ చూడవుగా? లేదు నాన్న. గో హెడ్. ఇన్కమ్ స్పెల్లింగ్ ఏంటి బాబాయ్? డిగ్రీ చదువుతున్నావు, ఇన్కమ్ అనే పదానికి స్పెల్లింగ్ తెలియదంటే నవ్వుతారా? నవ్వు ఆరోగ్యానికి మంచిదే బాబాయ్, నవ్వుకొని.
ఇన్కమ్ స్పెల్లింగ్ ఈఎంకేఏఎంఏనా? చెప్పు బాబాయ్, మ్యాట్ని టైం అవుతుంది. INCOME. అంటే మనం గెస్ చేసిన దాంట్లో ఎం అనే లెటర్ ఒకటే కరెక్ట్ అన్నమాట. ఎగ్జామ్స్ రాసినట్టు ఇది కూడా ఊహించి రాసావనుకో, ఆ ఇచ్చే కన్సెషన్ కూడా ఇవ్వరు. నిన్న తెలుగు మాస్టర్ బాగా చెప్పాడు కదే. నువ్వు సంతోషించావుగా చాలే. ఏడ్చావు నీ మొహం. ఉండండి, దెబ్బలాడుకోవద్దు. నువ్వెప్పుడు మమతకే సపోర్ట్ పలుకుతావే. బ్రేక్ ఎందుకు పడిందో మాకు అర్థమైందిలే. ఇప్పుడే వస్తాను, ఉండండి. ఇప్పుడంటే ఎంతసేపే తల్లి, ఓ గంట? జస్ట్ 1 minute. చూసావు బాబాయ్, సంతకం ఎంత స్టైల్గా చేశాను. ఈ స్టైల్స్కి ఏం తక్కువ లేదు. మధ్యలో 2 కాలమ్స్ వదిలేసావు, ఆ ఫిలప్ చేయ ముందు. హాయ్ మదన్. హాయ్. హాయ్. నా పెన్లో రీఫిల్ అయిపోయింది. కాసేపు నీ పెన్ ఇస్తావా? నా పెన్ తీసుకో రోజీ, చాలా బాగా రాస్తుంది. నీ పెన్నుకి నీ తెలివితేటలే ఉన్నాయనుకో, నేను ఫినిష్. మరి తెలివితేటలు కాలేజీ మొత్తానికి తెలుసులే బాబు. ఖర్చు లేని పబ్లిసిటీ కదా రోజీ. ఇదిగో వావ్, వాట్ ఎ నైస్ పెన్. నాన్నగారి గిఫ్ట్. ఐ సీ. ఇంటర్ నుంచి ఎగ్జామ్స్ మొత్తం ఈ పెన్తోనే రాస్తున్నాను. వండర్ఫుల్. ఇప్పుడు ఇచ్చేస్తాను. అమ్మ బాబోయ్, ఇవాళ ఇంత త్వరగా వచ్చేసావు. కొంపదీస్ తుఫానేం రాదు కదా? తుఫాన్ లేదు, గిఫాన్ లేదు. అర్జెంటుగా నాకు వైట్ పేపర్ ఇవే. లవ్ లెటర్ కా? నీ మోహన్ లెటర్. లవర్ ఎదురుగా ఉంటే లవ్ లెటర్ తో పనేంటే? జస్ట్ యాక్టింగ్ కోసం. ఏ దివ్య, మదన్ ఇటువైపు చూస్తున్నాడేమో చూడు. అవునే, అతను ఇటువైపే చూస్తున్నాడు. అయితే ఒక పని చేయండి, అనుమానం రాకుండా అతన్ని అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే తలటి తిప్పుకుంటాడో అప్పుడు చెప్పండి. మాకీ కొత్త కొత్త పరీక్షలేంటే బాబు? నోరు మూసుకుని నేను చెప్పింది చేయండి. బాబాయ్, ఇది సరిగ్గా రాయిరా. ఇక్కడ రాయి. ఇక్కడ రాస్తాలా? ఏ రోజీ, క్లియర్గా రాయిరా. చెప్పాను కదా. రాస్తాంలే. కమాన్, అతను తిరిగి చూసే లోపల మనం ఇక్కడి నుంచి పరారైపోవాలి. చలో చలో. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇప్పుడే కావాలని క్లర్క్ కంటే అప్లై చేశాను సార్, అది రాగానే సబ్మిట్ చేస్తానని చెప్పు. ఓకే బాబాయ్, 2 minutesలో వచ్చేస్తా. పెన్ను బాగుంది, కొట్టేస్తున్నాను, సారీ డియర్. బాబాయ్, నువ్వన్నట్టే ఆ క్లర్కు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి అన్నాడు. తెచ్చిస్తానులే ఓయ్ అన్నాను. మొహం అదోలా పెట్టాడు. చేతిలో 10 రూపాయలు కొట్టాను. అతని మొహం బల్బులా వెలిగిపోయింది. అవును, నీ మొహం ఏంటి మాడిపోయిన బల్బులా ఉంది? పెన్ను బాగుంది, కొట్టేస్తున్నాను, సారీ డియర్. కోటీశ్వర్ల ఇంట్లో పుట్టి ఈ కొట్టేసే బుద్ధి ఏంటి బాబాయ్? ఇంకా నా పెన్ను ఇచ్చాను కాదు. పద, ఆ మహాతల్లి ఎక్కడుందో వెతుకుదాం. ఇదేంట్రా అప్పిక? అవ్వా బోకట్టీలా? ఇంట్లో పోగాడుంది అవ్వ కట్టడానికి. అదేంట్రా, నేనొచ్చేటప్పుడు నూకలు తీసుకొచ్చి వండుతుంది కదరా. అవ్వ పోవండి, కూరలో ఉప్పుగల్లు అడుగుద్దామని పక్కింటికి పోయింది. ఈ లోపు కుక్కొచ్చి బో మొత్తం తినేసింది. అరే అవ్వా కుక్కను కొడుతుంటే వద్దులే అవ్వా, అది కూడా మనలాంటిదే కదా అన్నా. నేను అక్క ఇలా క్యాంటీన్ లో తింటాంలే అని చెప్పిన. నేను ఇందాకే తినేసిన. ఇది నీకోసమే, తిను, చాలా బాగుంది. డబ్బులిచ్చి తెచ్చావా లేదా సాటుగా? అబ్బో, మన క్యాంటీన్ లో మనం డబ్బులు ఇచ్చేది ఏందమ్మా? ఇట్ట దొంగతనంగా తీసుకురావద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. నువ్వు 1,00,000 సార్లు చెప్తే ఇంకో 1,00,000 సార్లు చెప్తూలే. నువ్వు తిను. నేను తిన్నావు. అబ్బో సర్లే, ఆయనకు డబ్బులు ఇస్తా గానీ నువ్వు తిను.
ఇదిగో ఈ పైసలు తీసుకెళ్ళి ఇచ్చేసిరా. నేను ఇస్తానే తల్లి, నువ్వు తిను. నువ్వు డబ్బులు ఇచ్చొస్తానే నేను తినేది. నేనట్ట సాటుకు పోయి ఈ డబ్బులు నా జేబులో వేసుకుని నేను ఇచ్చానక్క అంటే నువ్వేం చేస్తావు? వద్దులే, నేను ఇచ్చేసొస్తాను. నేను ఇస్తానులే, నువ్వు తింతల్లి. అక్క, ఉమ్, మదన్ సార్ ఇట్ట చూస్తున్నాడు, తొందరగా తినవే. ఏమిటి లంచ్ చేస్తున్నారా అక్క తమ్ముళ్ళు? అవును సార్, డబ్బులు ఇచ్చా తెచ్చా. ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదని ఎవరన్నారు? మా అక్కండి. లక్ష్మి, రోజు ఎక్కడుందో నీకేమైనా ఐడియా ఉందా? ఆడపిల్లలంతా ఎక్కడ కూర్చుంటారో అక్కడే కూర్చున్నారండి. అదే బాబాయ్, లేడీస్ వెయిటింగ్ రూమ్, వెళ్దాం పదా. ఓ, ఆ, మీరు లంచ్ కానివ్వండి, వస్తాను. చదువుకునే వాళ్ళతో అబద్ధాలు చెబితే వచ్చే జన్మలో కూడా నీకు చదువు రాదు. అయితే మళ్ళీ ఈ క్యాంటీన్లోనే పని చేస్తా. అక్క, చల్లారిపోతే తినక్క. అబ్బా, ఎంతసేపని అలా తదేకంగా చూస్తావే తల్లి? నీ చూపుల వేడికి తాళలేక అది కాస్త కాలి బూడిదైపోయేటట్టుంది. కానివ్వు, ఆ బూడిదను అమృతంతో రంగరించి మింగేస్తాను. అమ్మ బాబోయ్, దీని ప్రేమ ముదిరి పిచ్చిగా మారేదట్టుంది. ఏ దివ్య, ఆ పెన్ను లాక్కువే. ఈ పెన్నుగాని ముట్టుకున్నారంటే వేళ్ళు కత్తిరిస్తాను. హ్మ్. హాయ్ రోజీ. ఇది లేడీస్ వెయిటింగ్ రూమ్. అందుకేగా ఇక్కడికి వచ్చాను. దీక్షగా చూడాల్సినంత స్పెషాలిటీ ఏముందో అందులో. అది నీకు అనవసరం. మదన్ దగ్గర నుంచి కొట్టేసిన పెన్నది. ఐ సీ. వావ్. జోషి, అదిలో ఇచ్చేయ్, ఇచ్చేయ్ జోషి. నీ చేతిలో ఉండాల్సిన పెన్ను అది కాదు, ఇది. ఇది అమెరికా నుంచి తెప్పించాను తెలుసా. కమన్ టేక్ ఇట్, కమన్ టేక్ ఇట్. అలా చేస్తే నేను బాధపడతాననుకున్నావేమో. నెవర్. నీ చేతుల్ని తాకి దాని జన్మ ధన్యమైంది. అది నీదే. బాయ్, సీ యూ. సారీ రోజీ, దానికి మాదిష్టి తగిలినట్టుంది. అతనేమిటి అంత మూర్ఖంగా బిహేవ్ చేశాడు? అతను అంతు చూద్దాం అనుకున్నప్పుడల్లా మమ్మీ అడ్డుపడుతుంది. అంతా ఆవిడిచ్చిన చనువే. చా. హలో మదన్. వాట్ ఈస్ దిస్? అది మా నాన్నగారు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పాను కదా. ఇచ్చే. ఆ పెన్తో నాకు బోలెడంత సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంది. ఇచ్చేయి ప్లీజ్. రోజీ ప్లీజ్, అవతల క్లాస్కు టైం అవుతోంది. నేనివ్వను. అదేంటి రోజీ, కావాలంటే క్షణంలో పెన్ స్టోర్స్నే కొనగలిగే కెపాసిటీ ఉన్నదానివి. నీకు ఈ సరదాలేమిటి? ఓసారి నేను ఇలాగే వీడి పెన్ తీసి రాసుకున్నందుకు నా మీద కేకలేసాడు వీడు. చంబు ప్లీజ్, మదన్ని కాసేపు బయటకు తీసుకెళ్ళవా? రోజీ, ఏడిపించడానికి ఓ లిమిట్ ఉంది. మరీ చైల్డిష్గా బిహేవ్ చేయకు. దివ్య, కొంచెం పెన్ తీసుకుని ఇస్తావా? అది కాదు మదన్, మరి ఏ దివ్య, పెన్ ఇవ్వు. పెన్ ఇవ్వు. మదన్.
ప్లీజ్ మ్మ్. మదన్ మదన్ ప్లీజ్ మా విలాపాలే నీకు విలాసాలు, వేదనలే వేడుకలు, నీ భావనలే మా బాధలు, ఎదకోతలే మా తలరాతలు. నీది హృదయం కాదు కఠిన పాషాణం, గుండె గుండెలో విషాదమే ఇందుకు తార్కాణం. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ